తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ విశ్రాంత కార్మికులంతా కూడా ఈరోజు బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు గతంలో ఆర్టీసీ సంబంధించినటువంటి యజమాన్యాన్ని కావచ్చు, బిల్డింగ్లను కావచ్చు, సంస్థను కావచ్చు కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వాళ్ళ జాబ్లను కూడా పక్కన పెట్టి వాళ్ళంతా కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అదే కార్మికులు ఈరోజు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిలీజ్ చేయకపోవడంతో వాళ్ళంతా కూడా బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళను మరి అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రిటైర్ కార్మికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటిగా కరీంనగర్ నుంచి వచ్చిరా, మొదటగా ఇది ఆర్టీసీ సంస్థను మీరు మొదటి నుంచి కూడా పోరాటాలు చేసి కాపాడుకున్నారు. ఆ సంస్థకు సంబంధించినటువంటి బస్ భవన్లోకి మిమ్మల్ని వెళ్లకుండా పోలీసులను అడ్డం పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఏం చెప్పదలుచుకున్నాం? ఒకటే చెప్పదలుచుకున్నాం. 2017, 2021 ఏరియర్స్ మాకు ఏదైతే రావాలో అది న్యాయపూర్వకంగా మేము 17 సంవత్సరాలు అవుతుంది. అది 17 సంవత్సరాల నుంచి మాకు అవి ఆ ఏరియర్స్ ఇస్తలేరండి. ఇది ఎంతవరకు న్యాయం? మేమేమన్నా బస్ భవన్ నుంచి మాకు బోనస్ ఇవ్వండి అని అడుగుతలేము. మేము కష్టఫలితమైన ఏరియర్స్ మాది ఏదైతే రావాలో అదే మేము అడుగుతున్నాం. ఆర్టీసీ మేము కష్టపడి తెలంగాణ కొరకు ఆ జమాన్లో మేము ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్న ఇవాళ మాకు ఎట్టి పరిస్థితుల్లో మా ఏరియర్స్ ఇస్తలేరంటే ఎంతవరకు ఇది న్యాయం అనేది జర గమనించాలి ప్రభుత్వం. ఇంకా మాకు హాస్పిటల్స్లలో ఇంతమంది ఉన్న ఎండి గారు సజ్జనార్ గారు 2 నెలల మందులు ఇచ్చారు మాకు. ఈసారి ఈ ఎండి గారు వచ్చిన తర్వాత నెలకొకసారి మేము వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఆర్టీసీ మందులు తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. 60-70 సంవత్సరాలు దాటినాం, బస్సు ఎక్కాలి దిగాలంటే ఒక మాట. తర్వాత సెమీ లగ్జరీలో ఉచిత ప్రయాణం కల్పించాలని, ఎందుకంటే మీరు ఏదైతే పథకం పెట్టారో అది చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ దాంట్లో వృద్ధులు ఎక్కి కూర్చే పరిస్థితి లేదు. కాబట్టి యజమానికి మేము దయచేసి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. కాబట్టి మా ఏరియర్స్ మాకు ఇవ్వండి. మీ ఉత్త పుణ్యానికి పైసలు వాదు అడిగేది మేము బోనస్ అది ఇది మేము అడుగుతలేము. మేము కష్టపడ్డ ఫలితం మా ఏరియర్స్ మాకు ఇవ్వాలని మనవి ప్రత్యేక విలేకరు మా న్యూస్ని చాలా వరకు పొడిగించి అందరికీ పంపించాలని మనవి. అంటే చాలా వరకు ఆర్టీసీ అంతా కూడా లాభాల బాటలో నడుస్తుంది ఫ్రీ బస్ వల్ల అని చెప్తా ఉన్నారు. మరి లాభాల బాటలో నడిచినటువంటి ఆర్టీసీ మీకు ఎందుకు ఈ బకాయిలు చెల్లించలేకపోతా ఉంది? నేను కరీంనగర్ నుండి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. ఇప్పటి వరకు మేము ఏంటంటే ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా 17 నుండి ఏదైతే శాలరీస్ పెరిగినాయో ఆ బకాయిలు వీళ్ళందరికీ ఇప్పించాలి. రిటైర్డ్ అయ్యి దాదాపు 9-10 సంవత్సరాలు కలుస్తుంది, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అది మేము ఎండీ గారికి కానీ తర్వాత ప్రభుత్వానికి కానీ విన్నవించుకుంటాం. విసిగించి లాస్ట్కు ఈ స్టేజ్కి ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కు మేము విన్నవించుకున్నది ఏంటంటే నిన్నటి వరకు 3వ తారీఖు ఆగస్టు వరకు కూడా మాకు చెల్లించినట్లయితే తెల్లవారి 4వ తారీఖు నాడు బస్ భవన్ ముట్టడి చేస్తాము. మేము కనీసం ఏంటంటే చావడమా బ్రతకడమా, ఎందుకంటే మేము వేరే వారి మేము మాకేదో వివరం వేరే ఇవ్వమని అంటలేము. మేము చేసిన డబ్బులే, మేము జమ చేసుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిన రూల్ ఉన్నది. దాన్ని మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి విసిగించి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాం. పొన్నం ప్రభాకర్ కూడా మీ జిల్లా నుంచే ఉన్నారు, ఆయన మీ శాఖకు మంత్రిగా ఉన్నాడు. ఎందుకు దీని మీద ఆయన చొరవ తీసుకోలేకపోతా ఉన్నాడు? ఎందుకు బకాయిలను విడుదల లేకపోతా ఉన్నాడు? ఇంకో విషయం, వాళ్ళ గురించి రాజకీయ నాయకుల గురించి చెప్పదలుచుకుంటే ఒకటే, వాళ్ళకు ఓట్లు కావాలి కానీ ప్రజల మంచితనం అని కానీ వాళ్ళ మంచి చెడులు కానీ వాళ్ళకి అవసరం లేదు. ఇది బాహటంగా చెప్పదలుచుకున్నా. నా ఊరు అతను నాకు సంబంధించిన వ్యక్తి, మాకు బంధువు కూడా. కానీ మేము చెప్తే ఈరోజు ఎట్లున్నదంటే తనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు దండం పెట్టి ఇంటింటికి వచ్చి దండం పెట్టి ఓట్లు ఆడుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మా బాధలు చెప్పుకుంటే మాట ఇంకో విషయం, అతను తెలియని విషయం ఏంటంటే అతనికే తెలియదు, మినిస్టర్ రవాణా శాఖ మినిస్టర్ అయ్యుండి కూడా తనకు తెలియని విషయం ఏంటంటే మేమందరం ఇన్ని రోజులుగా 17 బకాయిలు చెల్లించడం లేదు మాకంటే మేము చెల్లించలేము అంటుండు. అంటే అతనికి కూడా తెలియదు అన్నట్టు. ఈ ఆర్టీసీ వాళ్ళు
ఈ 17 నుంచి ఇంతవరకు పెరిగిన బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదనే విషయం రవాణా శాఖ మంత్రికే తెలియదంటే ఇక అంతకంటే మేము ఏం చెప్పుకోగలుగుతాం? గతంలో ఇదే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కరీంనగర్ డిపోలో కూడా అనేక సందర్భాల్లో నిరసన చేసిండు, ధర్నాలో పాల్గొన్నాడు, మీకు మద్దతు కూడా తెలిపిండు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, దట్టు ఈ శాఖకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ అంశంలో పెద్దగా పట్టించుకోవట్లేదు? ఎందుకు మిమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవచ్చు? వారికి ఏందంటే పేరుకే రవాణా శాఖ మంత్రి, ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కాలు పెట్టమంటే పెట్టాలి, తీయమంటే తీయాలి, అంతకు తప్ప వాళ్ళకు ఏమి లేదు. వాళ్ళకి అసలు అధికారమే లేదు, చెప్పుకోవడానికే బోర్డులు పెట్టుకోవడానికే మంత్రిత్వం తప్ప వాళ్ళకి ఏ అధికారం లేదని అర్థమవుతుంది. ఎందుకు అనంటే మా బాధలు చెప్పుకుంటాం మేము. మినిస్టర్ గారు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి మాకు అవకాశం కల్పించమంటే కూడా ఇంతవరకు కల్పించలేదు. అంటే అతని శక్తి ఎంత ఉందో అర్థమవుతుంది మాకు. ఏంటంటే చెప్పుకోవడానికి తప్ప చేయడానికి ఏమి లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి కానీ మా మేనేజ్మెంట్కి కానీ వినవించుకునేది ఏంటంటే మా బకాయిలు మేము ఏదైతే మేము కష్టపడి సంపాదించుకొని జమ చేసిన డబ్బులే మాకు ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇంకోటి వాళ్ళు మంత్రులు ఎక్కడైనా కూడా మిర్చింగ్లు పెట్టిన కాడ ఏమనంటే ఆర్టీసీ చాలా పైకి వచ్చింది, 1000 కోట్ల లాభాలు ఉంది, 100 కోట్ల లాభాలు. మరి లాభాలు ఉన్నట్టు ఆ లాభాలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇండ్లకి పోతున్నాయా లేకపోతే మేనేజ్మెంట్ ఎండి గారి ఇండ్లకి పోతున్నాయా? ఎక్కడ పోతున్నాయి? మరి మా పైసలు మాకు ఇవ్వమంటున్నాం తప్ప వేరే వాళ్ళ డబ్బులు మాకు ఇవ్వమని అంటలేం కదా. మరి ఎక్కడ పోతున్నాయి ఈ లాభాలు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం మీ ద్వారా. రైట్, మనతో పాటు హుజరాబాద్ డిపోకి సంబంధించినటువంటి రిటైర్ కార్మికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు చాలా వరకు ఫైట్ చేసారు, అదేవిధంగా సంస్థను కాపాడడానికి కూడా అనేక ప్రయత్నాలు చేశారు, సంస్థను కాపాడుకున్నారు. మీకు సంస్థకు సంబంధించినటువంటి బస్ భవన్లోకే మీకు ఎంట్రీ పుల్ లేదు, రోడ్డు మీద నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎండి నాగిరెడ్డి గారు, మేము బస్సు భవన్ అడుగుతలేము, గొంతమ్మ కోరికలు కోరుతలేము. మాకు ఉండబడిన మాకు రావాల్సిన బకాయిలను మాత్రమే మేము అడుగుతాము. 2017-21 పిఆర్సీలకు సంబంధించిన ఏరియర్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి చాలామంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో రన్నింగ్ కార్మికులు 2700 ఉంటే 5000 మంది రిటైర్ అయినండి. 5000 మంది ఈరోజు ఇక్కడికి ధర్నా కోసానికి వచ్చారు. మరి ముఖ్యమంత్రి గారికే కానీ, రవాణా శాఖ మంత్రికే కానీ, మరి ఎండి నాగిరెడ్డికే కానీ మరి కొద్దిగానైనా ప్రభుత్వం మీద మీకు ఏమాత్రం కార్మికుల మీద అభిమానమే కానీ ఏమాత్రం సింపతి ఉన్నా కూడా 24 గంటలల్లా మేము మహాలక్ష్మి స్కీముని అమలు చేసి సక్సెస్ చేసినాం. మరి 10,000 కోట్ల రూపాయల లాభాలు అంటున్నావు. మరి 10,000 కోట్లకి వెళ్ళి మాకు ఒక 1000 కోట్లు ఇస్తే మేమందరం వృద్ధులం అంతా మరి ఆనందంగా బతుకుతాం. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే మా పిల్ల పాపలతోటి మంచిగా సుఖశాంతులుగా ఉంటాం. మరి మీరు కూడా కేసీఆర్ లెక్కనే 17ది 21 ఇచ్చిండు, 21 నేను 23, 25 ఇచ్చిన, ఆయన బకాయిలు పెట్టిపోయినా అంటే కలవదు. మాకు రావాల్సిన బకాయిలు వచ్చేంత వరకు ఇదే బస్ భవన్ ముందట ఇక్కడే కూర్చుంటాం. మీరు ప్రకటన చేసేదాకా మేము విడిచిపెట్టిపోమని మీ ఛానల్ ద్వారా సందర్భాల్లో ప్రభుత్వం డిమాండ్ చేసిరు, ధర్నా చేసిరు ఇదే బస్ భవన్ ముందట. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు మీ పక్షాన్ని ఎక్కడ కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు కనబడలేదు. ఇప్పుడు కొత్తగా ధర్నా చేస్తే ప్రభుత్వం ఏమైనా దిగచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? అయ్యా, మీకు ఓట్లు మాత్రమే కావాలి, సీట్లు కావాలి, కానీ కార్మికులను పట్టించుకునేటువంటి అవసరం మీకు లేదు. ఓట్లప్పుడు మాత్రమే పట్టించుకుంటారు. మీరు కేసీఆర్ లెక్క చేస్తే మాత్రం రేపు 2028 రానున్న కాలం లోపల మీకు కూడా తగిన బుద్ధి చెప్తాం. ఈ 1000 మంది కార్మికులు, ఈ కార్మికులు ఇక్కడ వచ్చిన కార్మికులే కాదు, మాకు సంబంధించినటువంటి కుటుంబాలు కానీ, మా రిలేషన్స్ కానీ, మరి మేమందరం బస్సులో కూడా ప్రతి ప్రయాణికుని ఇంట్లో చేరవేసేటట్టు మరి మేము ప్రచారం చేస్తాం. కాబట్టి ఓడగొట్టడం మీకు సాధ్యమవుతుందా? రేవంత్ రెడ్డి 117 స్థానాల్లో మేము భారీ విజయం సాధిస్తామని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి హిట్లర్ కాదు, హిట్లర్ వస్తుంటోడే పోయిండు. ఈ ప్రభుత్వం లోపల, ఈ ప్రజాస్వామ్యం లోపల ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎందరో మహామహాలు ఓడిపోయినరు. మీరు లెక్క కాదు సార్. మీరు దయచేసి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పిస్తే మరి ఎన్నో రాయితీలు ప్రకటిస్తాను, ఎన్నో అవి చేస్తాను, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. మరి మాకు ఒక 1000 కోట్లు ఇస్తే మేము అందరం ఆనందంగా జీవిస్తాం. మాకు ఏ జాగాలు అవసరం లేదు, ఏ బస్ భవన్ అవసరం లేదు. మా కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పిస్తే సూపర్ లగ్జరీ బస్సులో కూడా భార్యాభర్తలు ఇద్దరికి ఉచిత ప్రయాణం కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తాం. మేము ఎందుకంటే 60 సంవత్సరాలు దాటినాం. ఈ ఫ్రీ మహాలక్ష్మి స్కీమ్ లోపల బస్సులలో ఎక్కాలన్నా రావాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి భార్యాభర్తలకి వాళ్ళకు మొత్తం ఫ్రీగా ఇస్తున్నాం.
నువ్వు భార్యాభర్తలు మాకు ఎట్లాగో ఒక్కరికి ఉంది ఇంకొకరికి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కావాలి, 2 నెలలకు మందులు సరిపడా హైదరాబాద్ రావాలంటే మేము నరకయాతన పడతాం. కాబట్టి దయచేసి సూపర్ లగ్జరీ కానీ, మాకు రావాల్సిన ఏరియర్సే కానీ, మా బకాయిలే కానీ, మా మందులు కానీ, మా తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యమే కానీ కల్పించాలని మీ ద్వారా మెరుగైన వైద్య సౌకర్యం అందించట్లేదు. రిటైర్డ్ కార్మికులు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మరి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నాం కదా అని, ఇప్పుడు వీళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, రేపు మేము ఓడిపోతామనే ఆలోచనలో ఇంగిత జ్ఞానంలో ఉన్నారా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం? దయచేసి మేము తిట్టడం కానీ చేయడం కానీ లేదు. మీరు చిత్తశుద్ధితోటి మా బకాయిలు మాకు ఇచ్చేయండి. దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఇంకో సంవత్సరం అయితే ఎలక్షన్లకు మేము పోతామని చెప్పేసి ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కాబట్టి దయచేసి 3 సంవత్సరాలు అయింది, ఇంకా మీకు ఎంతకాలం ఇస్తాం? మేము 7 సంవత్సరాలు అయితే పిఆర్సీ అయిపోయి 9 సంవత్సరాలు మాకు ఏరియర్స్ రాకపోతే మేము సచ్చిన తర్వాత శవాల మీద పేలాలు ఏరుకోవడానికి మాకు అవసరం లేదు సార్. మాకు బతికుండగానే మా పైసలు మాకు ఇచ్చేయండి. దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తించి, ఇంతమంది వేలాది మంది వచ్చిండ్రు, మరి దీన్నైనా చూసి మీరు ఇక రేపో ఎల్లుండో మాకు ప్రకటించాలని కోరుతా ఉన్నాం.